హలో గైస్, నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు లాస్ట్ వీక్ ఇంకా ఈ వీక్ రిలీజ్ అయిన ఏదైతే ముఫాసా మూవీ, మార్గో మూవీ, మ్యాక్స్ మూవీ, ఇంకా బెరోజ్ మూవీ, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ జాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే దాదాపు 90% పీపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి భయ్య. సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ. సినిమా హిందీలో ఎలాంటి అరాచకం క్రియేట్ చేస్తుందంటే, రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ జాన్ సినిమా మొదటి రోజు ఏవైతే కలెక్షన్ సాధించడం జరిగిందో అలాంటి కలెక్షన్లు పుష్ప 2 ఈరోజు అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ని ఈ 25వ రోజు అయితే వసూలు చేయడం జరుగుతుందంటే పుష్ప గారి రూల్ హిందీలో ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. హిందీలో దాదాపుగా ఇంకో 2 వారాల పాటు పుష్ప గారి రూల్ మాత్రమే నడవడం జరుగుతుంది. ఎందుకంటే హిందీలో ఇప్పట్లో ఏ సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్కి అయితే లేవు. అలాగే మన సౌత్ నుంచి పెద్ద సినిమా ఏదంటే గేమ్ చేంజర్ సినిమా వచ్చేంత వరకు ఖచ్చితంగా ఇండియాలో మొత్తం పుష్ప గారి రూల్ మాత్రమే నడుస్తుంది. సో ఫైనల్గా మనం పుష్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందుగా మన హాలీవుడ్ నుంచి వచ్చిన ముఫాసా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముఫాసా సినిమాతో షారుఖ్ ఖాన్ లాంటి ఇంకా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ కొలాబ్ కావడం వల్ల ఈ సినిమాకి అయితే ఇండియాలో మంచి క్రేజ్ అయితే ఏర్పడడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 91,15,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమాకి ఇప్పటివరకు వస్తున్న మనకి ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం, అలాగే ఈరోజు సండే హాలిడే కాబట్టి దాదాపు 11,50,00,000 రూపాయలని అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించిన నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ముఫాసా సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 102,65,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 122,15,00,000 రూపాయలు వసూలు చేసి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా అయితే నిలవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి బెరోజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బెరోజ్ మూవీ అయితే పూర్తిగా కలెక్షన్స్లో డ్రాప్ కావడం జరిగింది భయ్య. సో మోహన్ లాల్ గారు నడిచిన ఈ సినిమా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సినిమాకి దాదాపు 70 కోట్లు ఆయన నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. కానీ ఈ సినిమా అయితే డిజాస్టర్ దిశగా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ కేవలం 8,43,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఈ రోజు ఈ సినిమా దాదాపు సండే అయినప్పటికీ కేవలం 2,25,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం 10,68,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 12,71,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా మోహన్ లాల్ గారు నటించిన బెరోజ్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 18,07,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అయితే నిలవబోతుంది. నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా అదిరిపోయే రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా హిందీలో అయితే డే బై డే తన కలెక్షన్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. ఉన్ని ముకుందర్ గారు నటించిన మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 34,68,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 10 రోజు ఈ రోజు మార్కో మూవీకి మంచి మౌట్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఉన్ని ముకుందర్ గారు నటించిన మార్కో మూవీ మొదటి 10 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 39,18,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 46,62,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూవీకి పెట్టిన బడ్జెట్ ఏమో కేవలం 30 కోట్లు మాత్రమే. కానీ ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 71,54,00,000 రూపాయలు వసూలు చేసి ఈ సినిమా ఇంకా కొద్ది రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. వచ్చేసి సుదీప్ కిచ్చా గారు నటించిన మ్యాక్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాకి కూడా మంచి మౌట్ టాక్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 24,52,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా దాదాపు 7,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,02,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 38,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో 41,90,00,000 రూపాయలు వసూలు చేసి ఈ సూపర్ డూపర్ హిట్ గా అయితే నిలవడం జరిగింది. ఈ ఇయర్ ఎండింగ్ లో బాలీవుడ్ నుంచి వచ్చిన చివరి సినిమా ఏదంటే బేబీ జాన్ సినిమా. సో ఈ సినిమా అయితే అట్లీ కుమార్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 24,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమాకు నిన్న కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయని చెప్పి మనం ఎస్టిమేటెడ్ రిపోర్ట్ అయితే చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా నిన్న కూడా చాలా తక్కువ కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా సండే అయినప్పటికీ ఈ రోజు కూడా తక్కువ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ సినిమా సండే హాలిడే అయినప్పటికీ కేవలం 5,20,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30,03,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా 35,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపు 6,82,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా బేబీ జాన్ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 42,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనం పుష్పరాజ్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ కలెక్షన్స్ వెళ్ళడానికి మీరు ఎంతగా వెయిట్ చేయడం జరుగుతుందో చెప్పడానికి కూడా నేనే ఎంతగా వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఇప్పట్లో ఆగేలా లేదు. బాలీవుడ్లో అయితే తన
రచ్చ అయితే చూపించడం జరుగుతుంది. సౌత్లో ఈ సినిమా కలెక్షన్స్ కొద్దిగా డ్రాప్ అయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం నాకు తెలిసి ఇంకో 15 రోజుల దాకా పుష్పగాడి హవాని పుష్పగాడి రూల్ని ఎవడు ఆపే ప్రయత్నం కూడా చేయడు. సినిమా ఇంకా 2 or 3 డేస్లో బాహుబలికి సంబంధించిన రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. కానీ నా టార్గెట్ ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా దంగల్ రికార్డ్ని బద్దలు కొట్టాలి అని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే నిన్న ఆస్ట్రేలియా గడ్డకమైన నితీష్ కుమార్ రెడ్డి కంగారులను చెండాడుతూ కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగిందో, 50 రన్లు కొట్టగానే మన పుష్పగాడి స్వాగ్ చూపించడం జరిగింది. అలాగే 100 రన్లు కొట్టగానే సలార్కి సంబంధించిన స్వాగ్ని అయితే అందరూ మిక్స్ చేయడం జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డ పైన ఏ విధంగా మన నితీష్ కుమార్ రెడ్డి అయితే పుష్పగాడి స్వాగ్ని చూపించడం జరిగిందో, అలాగే పుష్పగాడు బాలీవుడ్ మార్కెట్లో తన స్వాగ్ని అయితే చూపించడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం పుష్పకు సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే 22 రోజుల్లో పుష్ప 2 సినిమాకి సంబంధించిన హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 740 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇప్పటివరకు బాలీవుడ్ మార్కెట్లో ఏ సినిమా కూడా కనీసం 650 కోట్ల నెట్ కలెక్షన్ కూడా వసూలు చేయలేకపోయింది. కానీ పుష్పరాజ్ ఏకంగా 740 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ని బాలీవుడ్ బద్దలు కొట్టాలంటే నాకు తెలిసి సంవత్సరాలే పట్టడం జరుగుతుంది. అలాగే 23వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 7 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 24వ రోజు ఈ సినిమా దాదాపు 10 కోట్ల 50 లక్షల హిందీ నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అలాగే 25వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 12 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. బేబీ జాన్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తే, ఇక్కడ కేవలం 25వ రోజు పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 12 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుందంటే బాలీవుడ్లో పుష్పగాడి హవాని ఆపడం నాకు తెలిసి ఇప్పట్లో ఎవరి తరం కాదు. ఫైనల్గా మొదటి 25 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ దాదాపు 771 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ 914 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. వచ్చేసి పుష్ప 2 సినిమాకి సంబంధించి అన్ని లాంగ్వేజ్ సంబంధించిన నెట్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మొదటి 22 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 సినిమా 1224 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 23వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 24వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ రోజు సండే హాలిడే కాబట్టి ఇండియా నెట్ కలెక్షన్ దాదాపు 16 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 3 నుంచి 4 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా 25వ రోజు దాదాపుగా 20 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1263 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. ఈ ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1502 కోట్లను వసూలు చేయడం జరిగింది. ఆల్ ఇండియా గ్రాస్ విషయంలోనే 1502 కోట్లను వసూలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కువగా వసూలు చేసే సినిమా ఏదంటే బాహుబలి. సో ఆ సినిమాకి సంబంధించిన రికార్డ్ని బీట్ చేసి 1500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. సినిమాకి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ నాకు తెలిసి మన సౌత్ సినిమాలు ఏవో ఎగరగొట్టేయడం జరుగుతుంది, కానీ ఖచ్చితంగా బాలీవుడ్కి అయితే ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే విషయం కాదు. సో ఫైనల్గా సుకుమార్ గారి డైరెక్షన్లో మన అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ఒక కొత్త చరిత్రను క్రియేట్ చేస్తూ మొదటి 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1768 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా ఇలాగే ఇంకా కలెక్షన్స్లో ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుందాం. ఏదైతే దంగల్ సినిమాకి సంబంధించిన రికార్డు ఉందో ఆ రికార్డ్ని మెయిన్గా కొట్టేయాలని చెప్పి కోరుకుందాం. పుష్ప 2 సినిమా లైఫ్ టైం కలెక్షన్ ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? సో దంగల్ రికార్డ్ని బద్దలు కొట్టాలని ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ షేర్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఆ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 90% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.